ఇప్పుడు ప్రస్తుతం శేఖర్ భాషాని చేసి పట్టుకున్నాం. మనతో పాటు ఉన్నారు. శేఖర్, మీరు ఇన్వాల్వ్ అయి ఉన్నారా మస్తాన్ సాయి వీడియోలు హార్డ్ డిస్క్లో? అసలు దాంట్లో హార్డ్ డిస్క్లో ఏముందో నాకైతే తెలియదు ఇప్పటిదాకా, అక్కడ ఇక్కడ ఇచ్చిన లీకులు తప్ప. అయితే మస్తాన్ సాయి నాతో మాట్లాడిన కాల్ ఒకటే ఏదో వాళ్ళ దగ్గర దొరికింది అని, దాంట్లో నేను ఏదో వాళ్ళని ఇరికించడానికి ట్రై చేశానని చెప్పి ఏదో చెప్తున్నారు. బట్ బేసికలీ మీరు ఆ కాల్ రికార్డ్ నేను కూడా విన్నా, అదొకటైతే నేను విన్నాను. దాంట్లో కాల్ నిజమే అయితే? నిజమే. మస్తాన్ సాయి నాకే కదా, చాలామంది జర్నలిస్టులు కూడా ఫోన్ చేస్తుంటాడు. ఫోన్ చేసి ఇదిగో ఇట్లా ఈఎంఐ డ్రగ్స్ చేస్తుంది, రైట్ హ్యాండెడ్గా పట్టుకోండి అని చాలామంది అడుగుతున్నాడు. బట్ అలా అడిగినప్పుడు నేను యాజ్ అ విజిల్ బ్లోయర్ నేను ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసం రకరకాలుగా అతను అడుగుతుంటా, ఏంటి ఎప్పుడు జరుగుతుంది, ఏ టైంలో జరుగుతుంది చెప్పు, మనం ఇన్ఫార్మ్ చేద్దాం పోలీసులకి. సో నేనేదో ఇరికించడానికి ట్రై చేసినట్టు ఇది, అంటే ఇప్పుడు దొంగను పట్టిస్తే అది కుట్రపడినట్ట. ఆవిడ దొంగ అనే విషయం ప్రపంచం అందరికీ తెలుసు. 45 రోజులు చెంచులు కూడా జైల్లో ఊరికనే పెట్టారు ఆవిడని, డ్రగ్ పెడ్లింగ్ చేసినందుకే కదా. అంటే కేవలం ఆరోపణలపై జైలుకి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉంటుంటారు. కరెక్టే, కానీ మీరు ఆరోపణలో మీకు ఇప్పుడు ఇన్నాళ్ళు లేనిది ఈరోజే ఎందుకు వస్తుంది అంటే, కరెక్ట్గా ఆ కేసు ఇప్పుడు హీరింగ్కి వస్తుంది. ఇప్పుడు తప్పించుకోవడానికి రకరకాల మార్గాలు అన్వేషణ అనమాట. అంటే వాడు ఇరికిచ్చాడు వీడి ఇరికిచ్చాడు అని చెప్పి తప్పించుకోవడం కోసం ఆవిడ ఫస్ట్ నుంచి ఇదే, ఎందుకు నువ్వు డ్రగ్ కేసులో ఇరుక్కున్నావు అంటే, లావణ్య ఇంట్లో డ్రగ్స్ ప్లాన్ చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టిద్దాం అనే కుట్ర కానీ ప్లాన్ కానీ మీ వైపు నుంచి కానీ మస్తాన్ సాయి వైపు నుంచి కానీ దొరికిందా? అదేమ్మా, మీరు ఒకసారి కాల్ వింటే చాలా క్లియర్ కట్గా దాంట్లో మస్తాన్ సాయి నాతో మాట్లాడుతూ, ఇది రోజు డ్రగ్స్ చేస్తూనే ఉంది, ఎవరో నలుగురు కొంతమందిని పెట్టుకుని ఆ పార్టీలు చేస్తుంటే, నేను పట్టిస్తాను భయ్యా, మీకు రెడ్ హ్యాండెడ్గా పట్టిస్తాను భయ్యా అంటే, సరే చెప్పు ఆ టైంలో అంటే, నన్ను జస్ట్ లోపలికి అలౌ చేస్తే చాలు నేను పట్టిస్తాను, నాకు ఎంట్రీ ఏదైనా చూడండి అంటే, సరే నువ్వు వెళ్ళేటప్పుడు చెప్పు నేను చెప్తాను ఏదో ఒకటి అని చెప్పారు. కానీ అసలు తర్వాత నాకు అతనికి కాంటాక్ట్ లేదు. అయితే ఏదో మెసేజ్ పెట్టాడు, నేను వెళ్తున్నాను పెట్టాడు. తర్వాత ఏమైంది కూడా నాకు తెలియదు. ఆ నెక్స్ట్ రోజు పొద్దున అతను ఎవరో పట్టుకున్నారు పోలీసులు, ఏదో చెప్పారు. మిమ్మల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? నేను ఎందుకు అదుపులోకి తీసుకోలేదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళారా మీరు? అస్సలు లేదు, వెళ్ళాల్సిన అవసరం రాలేదు. అంటే ఈ విషయంలో ఇప్పుడు మస్తాన్ సాయికి సంబంధించిన ఈ హార్డ్ డిస్క్లో ఏమున్నట్టుగా మీకు సమాచారం వచ్చింది? తాజాగా ఈ డెవలప్మెంట్ ఎటువైపుకి దారితీస్తుంది అనిపిస్తుంది? అంటే ఈ అమ్మాయి క్లెయిమ్ చేస్తున్నట్టుగా లావణ్య చాలామంది న్యూడ్ వీడియోస్ ఏవో ఉన్నాయి అని చెప్పి, 200 న్యూడ్ వీడియోస్ ఉన్నాయా, 200 మంది అమ్మాయిలు ఉన్నాయా? సో బేసికల్లీ కొంతమంది ఒక 5 మంది అమ్మాయిలు 200 ఉన్నాయా? అంటే ఈ విషయంలో ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఎవరి ప్రమేయం ఉంది? ఈ హార్డ్ డిస్క్ అసలు బయటికి ఎలా వచ్చింది? ఈ హార్డ్ డిస్క్ 3 నెలల క్రితం లావణ్య, 3 నెలల క్రితం 4 నెలల క్రితం లావణ్య అతని దగ్గర నుంచి గుంజుకుందట. ఓకే, గుంజుకొని అప్పటి నుంచి అతన్ని బ్లాక్మెయిల్ చేస్తుంది. దాంట్లో అతని వీడియోలు, వాళ్ళ ఆవిడవి, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్వి ఏవో ఉన్నాయట. దానికి సంబంధించి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తుంది. ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని, ఒకవేళ ఒక అమ్మాయి నగ్న వీడియోలు కనుక ఆ హార్డ్ డిస్క్లో ఉంటే, లావణ్య చెప్తున్నట్టు తను కూడా ఉంటే, ఇగో నా ఉన్నాయి చూడండి చెప్పి మీడియాకి ఇస్తుందా, పోలీస్కి ఇస్తుందా, డిలీట్ చేసుకుంటుందా? సింపుల్ లాజిక్. అది ఇచ్చింది అంటే ఎవరినో బద్నాం చేద్దాం అని చెప్పి ఒక కుట్రతోటి ఇచ్చింది. వాళ్ళు ఎవరు అంటే వీకి సంబంధించిన గర్ల్ ఫ్రెండ్. మస్తాన్ సాయి ఏ గర్ల్ ఫ్రెండ్తో తిరిగినా వాడికి జీవితంలో గర్ల్ ఫ్రెండ్ అనేది ఉండకూడదు, వాడు ఉంటే నాతోనే ఉండాలి. మస్తాన్ సాయిని వెనకేసుకొస్తున్నారా మీరు? ముందు రాజస్థాన్ వెనకేసుకురావడం ఏం లేదు. మస్తాన్ సాయి వీళ్ళందరూ, ఈ 12 మంది డ్రగ్ బ్యాచ్ ఉంది, వీళ్ళందరూ కలిసి పార్టీలు చేసుకున్నారు, వీళ్ళందరూ కలిసి దొరికారు. ఇప్పుడు వాడిని పట్టించడానికి వీడిని పట్టించడానికి వాళ్ళు రకరకాలు చెప్పారు. ఇప్పుడు మస్తాన్ సాయిని పట్టించడానికి చింటూ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, చింటూని పట్టించడానికి ప్రభాకర్ రెడ్డి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, వీళ్ళని పట్టించడానికి లావణ్య ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. సో ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా మనం తీసుకుంటాం, దాంట్లో నిజాలు ఎంతో చూస్తాం, మీడియాకి తెలియజేస్తాం. మొదటి నుంచి మీరు ఎందుకు విజిల్ బ్లోవర్ అవుదామని దీనిపైన ఒక ఉద్యమకారులాగా అంటున్నారు? ఎందుకంటే చాలా మంది యాక్టివిస్టులు ప్రశ్నిస్తున్నది, మీరేమిటి, మీ ప్రమేయం ఏంటి, అసలు మీకు రాజ్ తరుణ్ పట్ల ఉండే సాఫ్ట్ కార్నర్ ఏంటి? లేదు, ముందు వాళ్ళు ప్రేమించారు, తర్వాత నేను ప్రేమించాల్సి వచ్చింది అన్నట్టుగా. నా పనే లేదు, నా పనేదో నేను చేసుకుంటూ పోతుంటే ఒకనొక ఇంటర్వ్యూలో ఇలా పిలిచి అడిగితే నాకు తోచిన అభిప్రాయం నేను చెప్పినప్పుడు అది వైరల్ అయ్యి, తర్వాత దానికి సంబంధించిన సాక్ష్యాలు నాకున్న దీంట్లో తీసుకొచ్చా. అబ్బో వీడు సాక్ష్యాలు కలెక్ట్ చేయడంలో పెద్ద ఇది అది అని చెప్పి అప్పటి నుంచి ఎంకరేజ్ చేస్తూ ప్రతి ఒక్కరు అడగడం మొదలుపెట్టారు. ఆడియో రికార్డింగ్లో ఫలానా వాళ్ళని కూడా వేసేసేయండి, దాన్ని కూడా ఒకసారి వేసేద్దాం అన్నట్టు ఒక వర్డ్. మీ చాలా జాగ్రత్తగా వినండి. ఆ దాంట్లో ఏంటంటే, పడాల లక్ష్మి అనే అమ్మాయి గత కొన్ని రోజులుగా అక్కడే ఉంటున్నట్టు సమాచారం మనకి. అయితే దానికి ఆ అమ్మాయి నా మీద చంపేయడానికి కుట్ర పడింది. నిజంగా చాలా క్లియర్ కట్. మీరు అంత ఇంపార్టెంట్ శేఖర్ భాష దట్ మిమ్మల్ని చంపేయడానికి కుట్ర జరిగిందని? ఎస్ ఇది మామూలు డ్రగ్ మాఫియా కదమ్మా. సో వాళ్ళు ఏదో రకంగా నన్ను చంపేయడానికి చాలా క్లియర్ కట్గా ఎక్కడ స్కెచ్ చేయాలి, వీడిని ఒక ఛానల్కి ఇంటర్వ్యూకి పిలవండి, సీసీ కెమెరాలు లేని చోట అక్కడ పిలవండి, అక్కడ మన కారు పెట్టండి రెడీగా, వాడిని అక్కడ వేసేద్దాం, వాడు ఎప్పుడు ఇంటి నుంచి బయటకు వస్తాడో నలుగురిని పెడదాం, వాడు బయటికి రాగానే వాడు మనకి ఇన్ఫర్మేషన్ కంప్లీట్. ఇప్పుడు కూడా మీకు థ్రెట్ ఉందంటారా? థ్రెట్ ఉంది. నేను యాక్చువల్గా పోలీసులకు కూడా ఇన్ఫార్మ్ చేశాను, సెక్యూరిటీ కవర్ కోసం కూడా అప్లై చేశాను. సో బేసికలీ ఇప్పుడు ఆ అమ్మాయి అక్కడ ఉంది అని ప్రూవ్ చేయడం నాకు చాలా ఇంపార్టెంట్. అందుకని నేను అడిగాను మస్తాన్ సాయిని, ఆ అమ్మాయి కూడా అక్కడ ఉంటే చెప్పు, ఇంకా ఈజీ అయిపోతుంది అని చెప్పి. అంతే తప్ప మీ వైపు నుంచి మీరు లావణ్యని ఇరికించాలని ప్రయత్నం చేయలేదు? లావణ్యని ఇరికించాల్సిన అవసరం ఉందా? రెడ్ హ్యాండెడ్గా ఆవిడ దొరికింది కదా, ఆ కేసు నడుస్తుంది కదా. ఎన్నిసార్లు ఇరికిస్తారు? ఒక మనిషిని ఒకసారి ఊరేస్తే పోతాడు, ఎన్నిసార్లు ఊరేయాల్సిన పని లేదు.
సో వీడు చెప్పినప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే మనం తీసుకుంటాం. ఇప్పుడు ఇప్పుడు మస్తాన్ సపోజ్ సాయి మీకు ఎవరైనా ఫోన్ చేసి ఇట్లా డ్రగ్స్ జరుగుతుంది అని చెప్పి మీరు ఎలా డీల్ చేస్తారు? ఎవరైనా సరే ఒక జర్నలిస్ట్ కానీ లేకపోతే ఒక ఇన్వెస్టిగేటర్ కానీ అడుగుతామండి క్వశ్చన్స్. అవునా చెప్తాను నేను చెప్పు, నాకు సపోర్ట్ కావాలంటే సరే ఏదో ఒకటి ఇస్తామంటాం. ఇప్పుడు మొత్తానికి మస్తాన్ సాయి దాదాపుగా ఈ లావణ్యతో అయ్యే ఇష్యూలో మీతో టీమప్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాడంటే మీకు ఏమర్థమవుతుంది? ఎవరు ఎన్ని రకాలుగా టీమప్ అవ్వాలనుకున్నా కూడా నేను వాళ్ళతో కాస్త ఫ్రెండ్లీగా మాట్లాడి ఇన్ఫర్మేషన్ తీసుకురావడానికి ట్రై చేస్తాను. వచ్చిన ఇన్ఫర్మేషన్ని రకరకాల మాధ్యమాల్లో నేను మీరు ఇప్పుడు ఇన్ని సాక్ష్యాలు మీరు గమనిస్తే గత కొన్ని రాజ్ తరుణ్ కేసు దగ్గర నుంచి ఎవ్వరూ బయటపెట్టిన సాక్ష్యాలు నేను బయట పెడుతున్నప్పుడు అసలు ఈ ఫోన్ కాల్స్ లీక్ ఎక్కడి నుంచి అవుతుంది? ఎక్కడి నుంచి ఒక very good ఇద్దరు question. వ్యక్తుల మధ్య జరిగే సంభాషణలు ఎక్కడ లీక్ అవుతున్నాయి? వీళ్ళందరికీ ఈ డ్రగ్ బ్యాచ్లో వరలక్ష్మి డ్రగ్ బ్యాచ్లో పట్టుబడిన ఈ 12 మందికి ఎస్పెషల్లీ ఈ లావణ్య అండ్ టీమ్కి ఒక ఇది ఉంది. అదేంటంటే ప్రతి కాలు, ప్రతి వీడియో కాలు, ప్రతి వాట్సాప్ కాలు మొత్తం రికార్డ్ చేస్తారు. ఎందుకు అంటే రేపు ఫ్యూచర్లో ఏమన్నా తేడా వస్తే వాడిని బ్లాక్మెయిల్ చేయడానికి. ఇందులో పోలీస్ ఆఫీసర్స్ కాల్స్, రిపోర్టర్స్ కాల్స్, ఇలా ప్రతి ఒక్కళ్ళు ఉన్నాయి. అమ్మాయి రీసెంట్గా ఒక రిపోర్టర్ని బ్లాక్మెయిల్ చేసింది, అలాగే ఒక పోలీస్ ఆఫీసర్ని బ్లాక్మెయిల్ చేసింది. దానికి సంబంధించిన ఆ వీడియో ఫుటేజ్ అమ్మాయి లేకపోతే ఎవరైనా బ్లాక్మెయిల్ ఎందుకు అవుతారు? తప్పులు చేసి ఉండొచ్చు. ఇప్పుడు అదే అంటున్నాను, ఇది కూడా తప్పే. ఒక అమ్మాయి అబ్బాయి పడుకున్నప్పుడు దాన్ని తీసుకొని వచ్చి పబ్లిక్ ఫార్మ్లో పెట్టి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం అన్ని తప్పులే. సో బేసికల్లీ బ్లాక్మెయిల్ అనేది బేసిక్ ఇది ఇన్స్టింక్ట్ అనమాట వీళ్ళందరికీ. మస్తాన్ సాయి రికార్డ్ చేసుకున్న ఇవి వీళ్ళ వాళ్ళు హార్డ్ డిస్క్లు పిక్కోవడాలు వీటిల్లో బయటకు వచ్చేసి ఆధారాలు మనకు బయటకు వస్తున్నాయి. ఫైనల్ ఏం చెప్పదలుచుకున్నారు శేఖర్ భాష? ఇందులో కంప్లీట్గా మీ ప్రమేయం కానీ మీ పాత్ర కానీ మీకు ఏదో డబ్బు అందబోతోంది, దాదాపు ఎన్నో కోట్ల విల్లా ఖాళీ చేయిస్తే అమ్మాయి చేత రాజ్ తరుణ్ నుంచి అని ఒక టాక్ వస్తుంది. నాకు డబ్బులు అక్కర్లేదు, వాళ్ళు ఇచ్చినా తీసుకోను. ఒకవేళ కాల్ రికార్డింగ్స్ పట్టే నేపథ్యం ఉంటే తీయండి. నేను రాజ్ తరుణ్తో చాలా క్లియర్ కట్గా మాట్లాడండి. ఏ రోజు కూడా నేను అలా ఆశించే మనిషిని కూడా కాదు. నేను ఇలా చెప్పుకోవాల్సి వస్తున్నందుకు బాధగా ఉంది. నేను తెలిసిన వాడిగా మీరు చెప్తేనే బాగుంటుంది. శేఖర్, థ్యాంక్ యూ వెరీ మచ్.